సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు ఘట్టమనేని జయకృష్ణ శ్రీనివాస్ మంగాపురం సినిమాతో సినిమా రంగంలో అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు అయితే జయకృష్ణని మరో కృష్ణలాగా భావిస్తున్నారు. కృష్ణ గారి రూపాన్ని, కృష్ణ గారి మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ జయకృష్ణ గారిని కూడా మంచి హీరోగా చూడాలని కోరుకుంటున్నారు. జయకృష్ణలో నచ్చిన విషయాలు ఏంటంటే చాలా నార్మల్ పర్సన్లా ఉంటాడు. అక్కడ బిల్డప్లు కొట్టడం కానీ, ఫోజులు కొట్టడం కానీ, మా బాబాయ్ మహేష్ బాబు, మా తాత కృష్ణ అనేటువంటి పొగరు కానీ ఎక్కడా లేకుండా, కనీసం చేతికి మనం గమనిస్తే వాచి, బ్రాస్లెట్, ఉంగరాలు, మెడలో చైన్లు ఏమి లేవు. ఇంటర్వ్యూలో చూస్తే చాలా సింపుల్గా ఉన్నారు. మహేష్ బాబుతో కూడా ఎక్కువగా మాట్లాడినట్లుగా, అంటే చిన్నతనం నుంచి కొంతమంది ఏంటంటే కొద్దిగా సైలెంట్గా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఏదైనా సందర్భం వచ్చే అవసరం అయితే తప్ప అంటే ఎక్కువగా మాట్లాడేటువంటి పర్సన్ కాదు అని అనిపిస్తుంది. వాళ్ళ రిలేషన్, వాళ్ళ బంధాలు అట్లా ఉన్నా చాలా హుందాగా తన పనేంటో తను చూసుకుంటూ వెళ్ళిపోయేటువంటి పర్సన్ లాగా మనకి జయకృష్ణ మాటల్లో అర్థమవుతుంది. కృష్ణ గారి అభిమానులు 1965 తేనె మనసుల దగ్గర నుంచి నేటి వరకు కూడా ఆయన అభిమానిస్తూనే ఉన్నారు. అందులో చాలామంది సీనియర్ అభిమానులు వెళ్ళిపోయారు, కృష్ణ గారు కూడా వెళ్ళిపోయారు. అయినా సరే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో కృష్ణ గారి కంటెంట్ వచ్చిందంటే విపరీతమైనటువంటి వ్యూస్, లైక్స్, వాటికి సంబంధించిన కామెంట్స్, కృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ అభిమానులు పెట్టేటువంటి కామెంట్స్, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా కృష్ణ గారు అంటే ఒక ట్రెండ్ అనమాట. ఆయన అంటే అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు మహేష్ బాబుని కూడా కృష్ణ గారి యొక్క లుక్స్ అవన్నీ కూడా మహేష్ బాబులో చూసుకుని మహేష్ బాబు గారిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కృష్ణ గారి ఫ్యాన్స్. తర్వాత మహేష్ బాబు గారికి అనూహ్యంగా బయట ఫ్యాన్స్, కొత్త ఫ్యాన్స్ అందరూ కూడా, యూత్ అందరూ కూడా విపరీతంగా పెరిగిపోయారు. ఇప్పుడైతే ఈ జెన్జీ జనరేషన్లో మహేష్ బాబు గారికి అనూహ్యంగా పెరిగిపోయారు, మామూలుగా కాదు. కృష్ణ గారి అభిమానులతో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా జయకృష్ణకి సపోర్ట్ ఉంటారు. జయకృష్ణ తన యాక్టింగ్లో నిరూపించుకుంటాడా లేదా అనేది పక్కన పెడితే, క్యారెక్టర్ పరంగా మంచి వ్యక్తిత్వాన్ని అయితే ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటికే చాలా సౌమ్యంగా, చాలా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, అందరికీ నచ్చాడు. సరే, స్టార్టింగ్ సినిమాతో వస్తున్నాడు, ఒక మంచి మనసుతో, ఒక మంచి సక్సెస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో సినిమాలే గోల్గా పెట్టుకుని వస్తున్నాడు. కాబట్టి కృష్ణ గారి అభిమానులు ఎప్పుడు కూడా జయకృష్ణకి సపోర్ట్గా నిలుస్తారు. అయితే కృష్ణ గారి అభిమానులు ఆశించేది ఏంటంటే, వారసుల దగ్గర నుంచి, అంటే కృష్ణ గారు అంత డేరింగ్ స్టెప్స్ వేసి ఆయనలాగా సాహసోపేతమైన సినిమాలు వీళ్ళందరూ చేస్తారని అంత హోప్స్ అయితే లేవులే, కానీ అది కృష్ణ గారికే సాధ్యం. కృష్ణ గారి సినిమాలు కాపీ కొట్టకపోయినా ఆ జోనర్ సినిమాలన్నా కొన్ని చేయాలి అనేది అభిమానులకు ఒక కోరిక అయితే ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు మోసగాళ్ళకు మోసగాడి సినిమా టక్కర దొంగ చేశారు మహేష్ బాబు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమాని ఎవరు టచ్ చేయలేరు, అది చేయకోకుండా ఉండడమే మంచిది. అలా కాకుండా పాడి పంటలు, ఊరికి మొనగాడు, అగ్నిపర్వతం, ఇలాంటివి కూడా కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి. అవే కాకుండా కుటుంబ కథ చిత్రాలు అవి కూడా చాలా ఉన్నాయి. పచ్చని సంసారం, పన్నెండు కాపురం, పుట్టినిల్లు మెట్టినిల్లు, కృష్ణ గారి మల్టీ స్టార్ సినిమాలు చాలా ఉన్నాయి. మంచి సస్పెన్స్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు, ఇలా రకరకాల జోనర్స్తో ఆయన అమాయకుడిగా చేసినటువంటి సినిమాలు, సాక్షి లాంటి సినిమాలు, ఎన్నో ప్రయోగాలు చేశారు కృష్ణ గారు. అయితే కృష్ణ గారి అభిమానులు కోరుకునేది వారసుల నుంచి వీళ్ళు కూడా అది కాపీ కొట్టాలని కాదు, కానీ అటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చూజ్ చేసుకుంటూ చేస్తే బాగుంటుంది అనేది కోరిక. సో జయకృష్ణ యాక్షన్ స్టోరీస్ అంటే నాకు ఇష్టం అన్నాడు కాబట్టి కృష్ణ గారి యాక్షన్ సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి యాక్షన్ సినిమాలతో పాటు కుటుంబ కథా సినిమాలు, అన్ని జోనర్స్ టచ్ చేస్తూ సినిమాలు చేస్తే బాగుంటుంది. అలాగే కృష్ణ గారిలాగా ఎక్కువ సినిమాలు చేస్తే బాగుంటుంది. మంచితనం అలాగే కనబడుతుంది. ఒకప్పుడు కృష్ణ గారికి అభిమానులు అంటే ఆయన దగ్గర అపాయింట్మెంట్ ఏం తీసుకోవసరలా, వెళ్ళిపోయి అభిమానులు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయి ఆయన కలిసి మాట్లాడవచ్చు, ఆయనతో ఫోటో దిగవచ్చు, ఆటోగ్రాఫ్ ఇవ్వచ్చు. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చినాయి, కానీ కృష్ణ గారు ఉన్న టైంలో కెమెరాలు పట్టుకుని అందరూ వెళ్ళలేరు కదా, సెల్ ఫోన్లు లేవు. అప్పటికి కృష్ణ గారితో దిగిన ఫోటోలు అభిమానులు చాలా ఆ కెమెరాలు తీసుకుని వెళ్ళి, ఫోటోగ్రాఫర్ని తీసుకుని వెళ్ళి, ఆయన దగ్గర ఉన్న ఫోటోగ్రాఫర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అవి సంపాదించి ఇప్పటికీ సోషల్ మీడియాలో పెడుతుంటారు. అప్పుడే కనుక సెల్ ఫోన్లు ఉంటే కృష్ణ గారి యొక్క ప్రతి అభిమాని ఇంట్లో కృష్ణ గారి ఫోటో ఉండేది, సెల్ఫీ ఫోటో. జయకృష్ణ కూడా ఇప్పుడు అభిమానులతో చాలా దగ్గరగా ఉంటున్నాడు. ఇదే క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తూ భవిష్యత్తులో కూడా కృష్ణ గారి అభిమానులకి, మహేష్ బాబు అభిమానులకి దగ్గరగా ఉంటూ సినిమాలు, ఎక్కువ సినిమాలు, మంచి సినిమాలు చేస్తూ కష్టపడుతూ సక్సెస్ అవ్వాలని, అప్పుడు కృష్ణ గారి అభిమానులు ఖచ్చితంగా ఆదరిస్తారు. కృష్ణ గారి అభిమానులే కాదు, మంచి వ్యక్తిత్వంతో ముందుకు వెళ్తే మిగతా హీరోస్ అభిమానులు కూడా వస్తారు. భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు చేస్తూ మంచి హీరోగా ఎదుగుతాడు అనేది మాత్రం నమ్మకం ఉంది. సో ఈ శ్రీనివాస్ మంగాపురం సినిమాకి, జయకృష్ణకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం అభిమానుల తరపు నుంచి.
ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.